లార్డ్ హల్లెలూయా. రెండవ రాత్రి ప్రత్యేకమైన ఉజ్జీవ ప్రార్థన కూడికకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తప్పకుండా మన ఆత్మీయ జీవితాల్లో మనము ఊహించని గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. ఆమేన్. మనము ఎన్నడూ తలంచని ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లోనికి దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. సో మనము నిజంగా దేవుని బిడ్డలంగా ఆకలితో ఉంటే, దప్పికతో ఉంటే దేవుడు అలాగా చూస్తూ వెళ్ళిపోడు. వస్తాడాయన. హల్లెలూయా. ఆకలి గొనిన వారికి ఆహారం పెట్టటానికి ఆయన సమీపంగా వచ్చే దేవుడు. ఈ సంఘములో ఆకలి గొన్నవారు, దప్పిక కలిగిన వారు ఉన్నారు గనుక దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. సో అనేక మంది జీవితాల్లో వారు అనుభవించినటువంటి కొన్ని ఆత్మీయమైన అనుభవాల గుండా దేవుడు మనలను తీసుకొని వెళ్ళాలనుకున్నాడు గనుక మనల్ని ఇలాగ ప్రత్యేకంగా సమావేశపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్నటి దినాన దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. నిన్న దేవుని యొక్క వాక్కు నన్ను తాకింది. నేను నిజంగా ఎంతో బలం పొందుకున్నాను. నాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. నాకెంతో ఆదరణకరంగా ఉన్నది అనేవాళ్ళు ఒకసారి చేయి చూపించండి నిన్న వచ్చిన వాళ్ళలో. నిజంగానే చెప్తున్నారా మీ అందరూ మనస్ఫూర్తిగా? నిన్న మీకు దేవుడు, దేవుడు మీతో మాట్లాడాడని, మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు నిజంగా చెప్తున్నారా? మరొకసారి చేతులు చూపించండి. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఏదో ఒక దినాన సడెన్‌గా దేవుడు మిమ్ములను తాకినటువంటి మాట చెప్పమన్నప్పుడు, దేవుడు మిమ్మల్ని బలపరిచిన మాట లేదా ఏ ఒక్క మాట ద్వారా మీరు ఉజ్జీవింపబడ్డారు అని అడిగినప్పుడు మీరు చెప్పేవారిగా ఉండాలి. నిన్నటిది నిన్న, గతం గతః కాదు. నిన్నటిది నిన్న అయిపోయింది. సమాధి. కాదు, కాదు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు అనుగ్రహించే అమూల్యమైనటువంటి ఆ ఆత్మీయ ఆ సంపదను మనము కాపాడుకునే వారంగా ఉండాలి. ఏదో వస్తుంది గదా! తీసుకొని ఏదో కొద్దిసేపు ఉంచుకొని దాని తర్వాత పడేద్దాం అన్నట్లుగా కాదు. మీకిష్టమైన వారు బహుమతి ఇస్తే మీరు ఎంత కాలమైనా దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారు. అది ఒకవేళ పాడైపోయినా కూడా గుర్తుకు మాత్రం అలాగే పెట్టుకుంటారు. దేవుడు మాట్లాడే విషయాలు కూడా ఎలా ఉంటాయంటే, దేవుడు మాట్లాడుతూ ఉండగా అవి ఎంతో అమూల్యంగా ఉంటాయి. ఆ తర్వాత వాటి విలువ లేనట్లుగా వాటిని మీరు ఒకవేళ ప్రక్కన పడేస్తే, దేవుడు ఇచ్చే సంపద. హల్లెలూయా. దేవుని యొక్క జీవము కలిగిన మాట. మనము దాన్ని భద్రం చేసుకోవడానికి, దాన్ని మనం ఎల్లప్పుడూ హల్లెలూయా ఎల్లప్పుడూ నా దగ్గరేదో ఉంది. దేవునికి స్తోత్రం. ఏముంది మీ దగ్గర? నా దగ్గర చాలా విలువైందుంది. అనేక సార్లు మనందరి జీవితాల్లో కొన్ని విలువైన వాటిని చూపించుకోవాలని ఇష్టపడతాం. కాదా? చూడండి నా వైపు చూడండి. చెప్పండి. విలువైన వాటిని చూపించుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడమా? చూడలేదేమో అని కొన్నిసార్లు బాధపడతామా? బాధపడమా? నిజమా కాదా? చూస్తే దానికి కామెంట్ ఏమి రాలేదని బాధపడతామా? బాధపడమా? ఏం చెప్పట్లా. నిజాలు గదా! చెప్పుకోమను. అరే! నా దగ్గర ఇంత విలువైనది ఉన్నది గదా! ఈ విలువైన దానిని వీరు చూడలేదేంటి? ఎవరో, ఎవరికో నీకున్న దానిని చూపించాలని ఆశపడతావే,
అసలు నీ దగ్గర ఉండాల్సినటువంటిది అన్నిటికంటే విలువైనది ఈ లోకములో ఎవరు దగ్గర లేనిది నీ దగ్గర ఏదైనా ఉంటే అది ఆత్మ సంబంధమైందై ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఆత్మ సంబంధమైన వాటిని పట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన దేవుని నుండి వచ్చే ఆ యొక్క అమూల్యమైన ముత్యాలను మనం పట్టుకొని నింపుకోవాలి. హల్లెలూయా! మనము మన లోపల మనం దేనితో నిండి ఉండాలంటే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ విషయాలతో నిండి ఉండాలి. దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి బోధ, దేవుడు మనకిస్తున్న ఉపదేశాన్ని పట్టుకున్న వారముగా, దేవుని యొక్క సంపద కలిగిన వారంగా మనం కనపడాలి. జీవవాక్యమును మీ చేత పట్టుకొని లోకమందు ఎవ్వరు ఆన్‌లో లేరు అసల. మీరెందుకని ఇంత వాక్యం విషయంలో ఒక మాట అన్నా కలపండి. జీవవాక్యమును మీరు చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఏమున్నది? అది మనకు తెలియట్లేదు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మనము దేన్ని పట్టుకొని ఉన్నాం? మన దగ్గర ఉన్న విలువైనది అది ఈ లోకంలో నిన్ను జ్యోతిగా చూపించేది. దేవుడు ఏం కోరుకుంటో తెలుసా? నీకు తెలిసిన ఆ ఆత్మ సంబంధమైన మాట అది నిన్ను జ్యోతిగా చేసే. దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలంటే, దేవుని కొరకు ప్రజ్వలించాలంటే, అనేకులు దేవుని కొరకు మండారంటే దానికి కారణం ఏమిటో తెలుసా? వారు పట్టుకున్న జీవవాక్యం. ఈ వ్రాయబడిన వాక్యాన్ని మనం చదువుతుండగా, వ్రాయబడిన వాక్యాన్ని మనం వింటుండగా మనకి ఈ వాక్యములో నుండి జీవవాక్యం వస్తుంది. అందరు ఇక్కడ ఉండాలండి. మీ మనసు ప్రక్కకి వెళ్ళనీయబాకండి. ఈ వ్రాయబడిన ఈ వాక్యములో నుంచి జీవవాక్కు వస్తుంది. ఆ జీవవాక్కు నువ్వు చేత పట్టుకుంటే వచ్చిన దాన్ని వచ్చినట్టుగా, వచ్చినట్టుగా నువ్వు ఆ జీవవాక్యాన్ని చేత పట్టుకుంటే యు ఆర్ డిఫరెంట్. ఇది దేవుడు కోరుకుంటుంది. ఆత్మీయమైన విషయాలను పోగొట్టుకోవద్దు ప్రియులారా. టేక్ ఇట్ ఈజీగా ఉండొద్దు. అమ్మో, ఈరోజు రాత్రి దేవుడు నాకు అనుగ్రహించేది రానివారు ఎలా పోగొట్టుకుంటారు? వచ్చి కూడా పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటని నేను అడుగుతున్నా మిమ్మల్ని. రాక దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో ఉండక, దేవుని సన్నిధి దేవుడు ఇచ్చేటప్పుడు లేదు, పెట్టేటప్పుడు రాడు వాడు. పెట్టేసిన తర్వాత అందరు తినేసిన తర్వాత వచ్చి నాకేది? ఏమి నాకాలి ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళేవురా పెట్టేటప్పుడు? నువ్వు కూడా ఉన్నావేమో అనుకున్నా నేను. ఉన్నదంతా వడ్డించేశాను, ఉన్న ముగ్గురు తినేసేశారు. అంతా అయిపోయిన తర్వాత నాకేదంటే, దేవుడు ఇచ్చేటప్పుడు, దేవుడు విడుదల చేసేటప్పుడు అది ఒకవేళ అందనట్టున్నా కూడా అవసరమైతే ఎగిరన్న పట్టుకోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఇది నాదే, ఇది నా కోసం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నాకు కావాలి. ఈ పోరాటం మనకు ఉండాలి, ఈ ఆశ మనకు ఉండాలి, ఈ ఆసక్తి మనకు ఉండాలి. ప్రభువా, ఈ రాత్రి నేను నీ జీవవాక్యాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్నా. హల్లెలూయా! అది నా నుండి మాత్రం పక్కకి పోకూడదు. అది నా దగ్గరకు వచ్చిందంటే నా అందుబాటులోకి రాగానే లాగేస్తా. బల్లి ఏం చేస్తుంది? దానికి ఒక పరిధి ఉంటుంది. దాని పరిధిలోకి ఏదన్నా చిన్నది వచ్చిందనుకోండి, అట్లా చూసిద్ది, మన పట్టేసిద్ది. దేవుని స్తోత్రం. ఏదైనా అంతే కదా. దానికి కావలసింది వచ్చినప్పుడు వెంటనే అమాంతంగా పట్టేసుకుంటాం. మనం ఎలా ఉండాలంటే, దేవుడా నీ జీవవాక్కు విడుదలయ్యేటప్పుడు నేను నిద్రపోతా ఉండను. దేవుని స్తోత్రం. నేను దిక్కులు చూస్తూ ఉండను, నేను అనాలోచితంగా ఉండను. ఏంటి పరిస్థితి అని ఏదో విషయం గురించి చింతిస్తూ, ఇంకా ఫోన్ రాలేదేంటి, ఇంకా పడలేదేంటి అనే బాధ మనకొద్దు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్. దేవునికి స్తోత్రం. అందరికీ జీవవాక్యం దొరకదు.
వాళ్ళు ఎదుట వెళ్ళిపోతుంది కానీ అది వారి లోపలికి రాదు. మనం అలా ఉండకూడదు. చెవిటి వాని దగ్గరికి వెళ్ళి శంఖం ఊస్తే ఏం లాభం? వాడికి వినపడిద్దా? నువ్వు ఎంత ఊదినా, ఎంత అరిసినా, నీకు దండం పెడతానరా నా వైపు చూడన్నా, అటు చూడ్డు, అసలు వెళ్ళదు. ఒకసారి మనం అలా పరిస్థితిలో ఉంటున్నామేమో కొన్నిసార్లు పరీక్షించుకుందాం. మీరందరూ స్పందించారు, దేవుడు నాతో రాత్రి మాట్లాడాడని. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను బలపరిచాడు. ఈ మాట నాకెంతో బలాన్ని ఇచ్చింది, ఈ మాట నాకెంతో ఆదరణనిచ్చింది, ఈ మాట నేను వదులుకోనిక. ఎవరైనా ఒక్కరికి ఛాన్స్ ఇస్తా చెప్తారా? చేతులెత్తిన వాళ్ళలో నుంచి చెప్పమ్మా, అక్కడి నుంచి చెప్పు. దేవుని యొక్క దక్షిణ హస్తము ఆదుకుంటుంది. ఆదుకునే హస్తము లేదా రక్షించే హస్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్ముతున్నాం మనం? నమ్ముతావా ఇక ముందు కూడా? ఎవరు ఆదుకుంటారని? దక్షిణ హస్తం. ప్రార్థన చేస్తున్నావా మరి? హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలోంచి ఒక మాట చదివి క్షమించండి, దినవృత్తాంతాల గ్రంథం నుంచి ఒక మాట చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నీకు అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. దేవునికి స్తోత్రం. నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ఒక నిమిషం ప్రభువుని గణపరచండి. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీకే మహిమ నాయన, నీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు ప్రైజ్ యు ప్రైజ్ యు. స్తోత్రం చెల్లిద్దాం. కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడనై ఉండగా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు, ఇదిగో వినటానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నీకే మహిమ నాయన. గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే స్తుతి. థ్యాంక్ యూ యేసయ్యా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీకే మహిమ నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభులకు ప్రభువా, రాజులకు రాజా, మీకు స్తోత్రం నాయన. మీరు భూమి ఆకాశములందుండు సమస్తము
నీ వశమని మేము నమ్ముచున్నాం. చదవబడిన వాక్యము బట్టి నా ప్రభువా, మహాత్మ్యము నీది ప్రభువా, పరాక్రమము నీది ప్రభువా, ప్రభావము నీది ప్రభువా, తేజస్సు నీది ప్రభువా, ఘనత నీకే చెందింది ప్రభువా. స్తోత్రం 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 ప్రభువా. నీవు రాజ్యము నీది ప్రభువా, రాజ్యము నీది ప్రభువా. అందరి మీద నిన్ను నీవు అధిపతినిగా, అధిపతిగా హెచ్చించుకున్న దేవుడు ప్రభువా, సర్వాధికారివైన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ రాత్రి వేళ నాయన మా అందరితో మాట్లాడండి నాయన. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా. అయా విలువైనటువంటి, అయా బలమైనటువంటి ప్రభువా నా తండ్రి, అయా నీ వాక్కును ప్రభు మేము పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము నా ప్రభువా. తండ్రి, నేను రెడీగా ఉన్నాను ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి దేవునికి, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. అయ్యా నీవు విడుదల చేయ ప్రభువా, నీ వాక్కును విడుదల చేయ ప్రభువా. నీ జీవ వాక్యాన్ని పట్టుకొని ఈ భూమి మీద నేను జ్యోతిగా కనపడాలి ప్రభువా, వెలగాలి ప్రభువా, వెలుగుతూ ఉండాలి ప్రభువా నీ కోసం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నీ కొరకు ప్రకాశించాలి ప్రభు. నేను ఆరిపోయిన దీపంలాగా ఉండకూడదయ్యా, వెలుగుతున్న దీపంలాగా ఉండాలయ్యా, వెలుగుతూ ప్రకాశించే దీపం వలె ఉండాలయ్యా. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ విధంగా మండుచు ప్రకాశించాడో ప్రభు, నా జీవితం కూడా ప్రభు మండుచు ప్రకాశించినట్లుగా నీ జీవవాక్యము నాదగునుగాక, నీ జీవవాక్యం నేను పొందుకొందునుగాక, నీ జీవవాక్యముతో నన్ను దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. తండ్రి, వచ్చి నీ బిడ్డలందరినీ దీవించండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. వినాలనే ఆశతో ఉన్న, అయ్యా కావాలనే ఆశతో ఉన్న ప్రతి ఒక్క ఆశ తీర్చబడునుగాక. మీ ఆత్మకార్యం మా మధ్యలో జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం చదివిన వాక్యానికి తర్వాత వాక్యం కూడా చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును, జాగ్రత్తగా వినండి, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. అందరి మాట చెప్పండి. హెచ్చించు వాడవును, అందరికీ బలము ఇచ్చు వాడవును నీవే. హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు. దేవుని యొక్క హస్తము మనలను హెచ్చిస్తుంది, బలపరుస్తుంది. ఎవరి హస్తము? దేవుని హస్తము. దేవుని హస్తము ఎలాంటిదంటే, ఒక మనిషి మీదకి దేవుని యొక్క హస్తము వచ్చినప్పుడు అతడు హెచ్చింపబడతాడు, ఉన్న స్థితిలో ఉండడు. హల్లెలూయా. ఒకప్పుడు నీవు ఇక్కడ ఉండేవాడవు కదా, ఇప్పుడు నీవు ఏ విధంగా ఎక్కడికి వచ్చావు అంటే, జవాబు ఏమిటో తెలుసా? నన్ను దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఎవరు? దేవుడు హెచ్చించాడు. నీ స్థితి ఒకప్పుడు ఇలాగుండేది కదా, నీవు ఇంతగా ఇంత పైకి రావడానికి కారణం ఏమిటంటే, దేవుడు నన్ను హెచ్చించాడు. దేవుడు హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు. మనము ఇందాక చదువుకున్న మహిమ ఘనత ప్రభావము తేజస్సు అన్నీ ఆయనవే, రాజ్యము ఆయనదే. దేవునికి స్తోత్రం. సమస్తము ఆయనదే గనుక ఆయన హెచ్చించాలనుకున్నప్పుడు ఆయన హస్తం చాపుతాడంతే. దేవుని యొక్క అభిషేకము లేదా దేవుని యొక్క హస్తము ఎవరి మీదకి చాపబడుతుందో వారు హెచ్చింపబడతారు. దేవునికి స్తోత్రం. వారు హెచ్చింపబడతారు, వారు ఉన్న స్థితిలో ఉండరు. దేవుని యొక్క హస్తము హెచ్చించే హస్తము, అది బలపరిచే హస్తము. ఈ రాత్రి మనం హెచ్చించే హస్తం గురించి వింటున్నాం. హల్లెలూయా.
మీరు నిజముగా ప్రభువా నా జీవితంలో నేను హెచ్చింపబడాలి, నేను బలం పొందుకోవాలి అని అనుకుంటే, దేవా నీ హస్తము నా మీదకి చాపు. హల్లెలూయా. హెచ్చించే దేవుడవు, బలపరిచే దేవుడవు నీవని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. నీవని నేను నమ్ముచున్నాను. దావీదు గురించి మనం పాటలు పాడుతున్నాం ఇందాక. దావీదు గురించి కొన్ని మాటలు వింటూ ఉన్నాం. ఈ రాత్రి దావీదు గురించి కొన్ని మాటలు మరొకసారి విందాం. దావీదు యొక్క జీవితము ఎంతగా హెచ్చింపబడింది అంటే, ఆయన ఒకరోజు ఏమంటున్నాడో తెలుసా? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి రాజు లోపల ప్రవేశించి ఆ యెహోవా సన్నిధిని కూర్చుండి ఆ మనవి చేసెను. ఇలాగు మనవి చేశాను. నా ప్రభువా నా ప్రభువా యెహోవా, యెహోవా నీవు నన్ను హెచ్చించుటకు ఆ ఎంతటి వాడను, ఆ ఏ వాటిని. ఆగండి. దావీదు రాజు ఎవరండి? ఎక్కడ కూర్చున్నాడంట? లోపల ప్రవేశించి ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని బిడ్డలారు, మీరు ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు? చెప్పాలండి, ఎక్కడ కూర్చున్నారు? ఆ ఎవరి సన్నిధిలో కూర్చున్నారు ఇప్పుడు? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి దావీదు రాజు లోపలికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నాడంట. దావీదు రాజు లోపలికి ప్రవేశించి దేవుని సన్నిధిలో కూర్చున్నాడంట. కూర్చున్నవాడు కూర్చొని కాసేపు రావచ్చుగా. కొంతమంది మందిరానికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు. వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళారు. జరిగిందేమన్నా ఉందంటే, ఏం లేదు, కూర్చున్నాను, వచ్చాను. అబ్బా, ఏం జరగలేదా? ఏం జరిగింది? వెళ్ళాను మందిరానికి, కాసేపు కూర్చున్నాను, వచ్చాను. ఈయన దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా నా దేవా, ఏమంటున్నాడు? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. మనమేమో దేవా నన్ను హెచ్చించు అని అడగడానికి వచ్చాం. దావీదేమో దేవుని సన్నిధికి హెచ్చింపబడిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించాలి. మనమేమో దేవా నన్నెప్పుడు హెచ్చిస్తావయ్యా, నన్నెప్పుడు బలపరుస్తావయ్యా అని ప్రార్థించుకోవడానికి వచ్చాం మనం. దావీదేమో హెచ్చింపబడిన తర్వాత వచ్చి, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా అంటున్నాడు. అసలు నన్ను హెచ్చించాలని నీకు ఎందుకు అనిపించింది? నాలో ఏం చూసావయ్యా? నన్నెందుకు, నా మీదకి నీ కనుదృష్టి ఎందుకు వచ్చింది? నన్ను హెచ్చించాలని, నన్నెందుకు నువ్వు దీవించాలని, హెచ్చించాలని, బలపరచాలని నీ చెయ్యి నా మీదకి ఎందుకు చాపావు? అసలు నేను ఎంతటి వాడనయ్యా? నా గోత్రమే పాటిదయ్యా. నేను ఏ పాటి వాడను ప్రభువా? బెత్లెహేమ్ అనే ఒక పల్లెటూరులో, ఒక విలేజ్లో పెరుగుతున్న నేను, ఆ విలేజ్లో కూడా అనేక మంది గొప్ప గొప్ప చదువులు చదువుతూ లేదా గొప్ప గొప్ప సైనికులుగా ఉంటుండగా, నా ఇంట్లో వాళ్ళే గొప్ప సైనికులుగా ఉంటుండగా, నేను బెత్లెహేము గ్రామంలో, ఏ గ్రామంలో? దావీదు ఏ ఊరివాడు? ఏ ఊరివాడండి? బెత్లెహేము వాడు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? అవునా? చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. పేరు ఇక ఆగిద్దా? మోత మోగిపోయింది ప్రపంచంలో. మా ఊరు. చూసారా? మీరు అనేక సార్లు దేన్ని బట్టి ఆనందిస్తారు తెలుసా? మీరు పుట్టి పెరిగిన ఊరు ఉంటుందే, అక్కడ ఆ పేరు చెప్తే కనుక అది మా ఊరండి. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, ఆత్మకూరు వెళ్ళి నేను పుట్టింది ఇక్కడే బ్రదర్ అని చెప్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం ఒక సహోదరుడు ప్రభునందు నిద్రిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు
అక్కడున్న సహోదరులతో చెప్తున్నాను, ఈ ఊర్లోనే నేను పుట్టింది, మా అమ్మ ఈ ఊరే, మా అమ్మది ఈ ఊరే, ఈ ఆత్మకూరే మా అమ్మది, మా నాన్నగారిది తణుకైతే మా అమ్మది ఈ ఊరే, నేను పుట్టింది ఇక్కడ అని చెప్తున్నాను. అబ్బా, ఎంత సంతోషమో. నేను పుట్టిన ఊరు దావీదు, దావీదు పెరిగిన ఊరు, దావీదు గొర్రెలు కాసుకున్న ఊరు, దావీదు యొక్క ఊరు ఏదయ్యా అంటే బెత్లెహేము. ఆ బెత్లెహేములో లోకాన్ని రక్షించే రక్షకుడు పుట్టాడు. ఇంకా చెప్పాలంటే ఆ దావీదు గోత్రంలో పుట్టాడు. ఇంతగా ఏంటయ్యా ఇది? ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను. నిజమే కదా, ఇందాక పాడుతున్న పాటలో దావీదు ఆయనకు తండ్రిలాగా, వంశములో తండ్రిలాగా, ఈ లోకములో ఒక క్రమాన్ని మాట్లాడితే ఆ క్రమములోకి వచ్చాడు గనక దావీదు ఇప్పుడు తండ్రిలాగా ఉన్నాడు దేవుడికి. అంటే ఈయనేం దేవుడు కాదు, కానీ దేవుడు ఆయన హెచ్చించిన విధానము, దేవుడు ఆయన పెట్టిన ఒక క్రమము, ఒక చోటు, ఒక స్థలము, ఒక స్థాయి చూస్తుంటే దావీదుకు అబ్బా ఏం లైన్ వచ్చింది. దావీదు కుమారుడా మమ్ములను కరుణించు. ఎవరు కుమారుడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి, రక్షకుడు దగ్గరకు వచ్చి అనేక మంది ఏమని పిలుస్తున్నారండి? దావీదు కుమారుడా. మీ పేరు చెప్పుకుంటే ఎవరైనా మీకు సంతోషం కలగదా? ఎవరండి మీకు సహాయం చేసింది? ఈ విషయంలో మీకు హెల్ప్ చేసింది ఎవరు అంటే, ఇదిగో పలానా బ్రదర్ లాజరు హెల్ప్ చేశాడంటే ఆయనకి సంతోషం కలగదా? నీ పేరు ఎక్కడెక్కడో వినబడతా ఉంటే, అదిగో ఆ లాజరు సహాయం చేశాడంట, అదిగో సైలస్ సహాయం చేశాడంట, మీ పేరు ఎవరన్నా చెప్పుకుంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట దావీదు కుమారుడా, డేవిడ్, సన్ ఆఫ్ డేవిడ్, డేవిడ్. అబ్బా, డేవిడ్ గారు పరలోకంలో ఉండి కూడా కూర్చోలేక ఎగురుతూ ఎగురుతూ కాళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయి. ప్రతిసారి దావీదు కుమారుడు అంటే ఆయనకి ఎంత ఆనందం. యేసు ప్రభు ఏంటి, నా రక్షకుడు ఏంటి, నా ప్రభుతో చెప్పును అంటాడు. దేవుని స్తోత్రం. నా ప్రభు ఏంటి, నా ప్రభువు నా వంశంలో పుట్టడం ఏంటి, నా పేరు పెట్టుకొని పిలువబట్టం ఏంటి, దావీదు కుమారుడు అని హెచ్చింపు అంటే ఎటువంటి హెచ్చింపు చూశారు అసలు? తన్నితేనంట పోయి ఎక్కడ పడ్డాడంట? బూర్ల గంపలో పడ్డాడంట. ఇక్కడ తన్నలేదు, లేనిపోయింది. తన్నేడేమో దేవుడు అనుకుంటారేమో, తన్నలా. ఆయన బలమైన హస్తం ఆయన మీదకి చాపి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు అంతే. దేవునికి స్తోత్రం. ఏమిటి హెచ్చింపు? అందుకే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దావీదు అంటున్నాడు కదా, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడనయ్యా. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు దావీదు? చెప్పాలండి, హెచ్చు, ఉన్నత స్థితి, ఉన్నత స్థాయి. అసలు ఆయన గ్రామములో, ఒక పల్లెటూరులో కదా, పల్లెటూరులో పుట్టి పెరిగి అక్కడ గొర్రెలను కాసుకుంటూ ఉంటుండగా దేవుడు ఎందుకని దావీదు మీదకి తన కనుదృష్టి వచ్చింది. దేవుని స్తోత్రం. బ్రదర్, గొర్రెలు కాచుకొనుచూ ఉండగా ఎవరి కన్నులు వచ్చినాయి? నేను గొర్రెలు కాచుకునేవాడిని కదా, నేనే పాటివాడిని కాదు. గొర్రెలను కాస్తున్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మాకు విలువ ఎవరిస్తారు? దేవునితో సంబంధం పెట్టుకుంటే, హల్లెలూయా, దేవునితో కనెక్ట్ అయితే, దేవునితో అసలు కొడుకు ఉన్నాడని కూడా చెప్పడం ఏంటండి? అడగకపోతే ఇది అవమానం కాదా? నాకు ఇంకొకడు ఉన్నాడని చెప్పి అడిగే వరకు చెప్పడా? అంత మరీ అసలు అంత గుర్తింపు లేనివాడు అయిపోయాడా? ఎంత ఆఖరి పుడితే మాత్రం, ఎంతటి ఆఖరి వాడైతే మాత్రం, ఏది ఆ తండ్రికి ఎస్ఐకి కనీసం ఏమండి ఈ 7 కాదు ఇంకొకడు ఉన్నాడు 8వ వాడు గొర్రెలు కాసుకుంటున్నాడని అడగకపోతే చెప్పడా? అంత గుర్తింపు లేని తనం ఏంటి అసలు? అలాంటి వాని మీదకి దేవుని కనుదృష్టి వచ్చిందే. దేవుని స్తోత్రం.
సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము ఒకసారి మనకు తెలిసిన విషయాలు అయినప్పటికి కూడా ఒకసారి చదువుదాం. వాటిని చదువుతూ ఉంటే దేవుని యొక్క జీవం మనల్ని తాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని చదువుతూ ఉండగా మనము శ్రద్ధగా వాటిని వింటూ ఉండగా దేవుని యొక్క హస్తము మన మీద కూడా వస్తుంది. హల్లెలూయా. చూడండి, గమనించండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 16వ అధ్యాయం మొదటి వచనము. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. ఆ, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా ఆ, విసర్జించిన సౌలును గూర్చి ఉమ్, ఎంతకాలము దుఃఖింతువు, ఆ. తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఉమ్. కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. చాలు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవక్త అయిన సమూయేలు గారితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఎంతకాలం ఏడుస్తావు నువ్వు? ఆ? ఏడుస్తూనే ఉంటావా? బాధపడుతూనే ఉంటావా? ఇంక చాలులే, లెగు, నువ్వు ఇక బాధపడొద్దు, అయిపోయింది ఏదో అయిపోయింది. ఆ సౌలు నా మాట వినలేదు, సౌలుని నేను విసర్జించాను, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక నువ్వు ఏమాత్రం బాధపడొద్దు. బెత్లెహేం వెళ్ళాలి నువ్వు. నిన్న నాకు ఏ పేరు చెప్పారు? ఆ పేరేనా చెప్పింది? బెత్లెహేం వెళ్ళాలా. బెత్లెహేములో ఎవరున్నారంట? యెషయి ఉన్నాడంట. ఆయనకి కుమారులు ఉన్నారంట. ఆయన కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించుదును. దేవునికి స్తోత్రం. ఇంకా పాతరాజు చచ్చిపోలేదు, పాతరాజు బతికే ఉన్నాడు. పాతరాజు అనాలో మొదటి రాజు అనాలో రెండూ కరెక్టే. సౌలు బ్రతికే ఉండగా దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అసలు సౌలుని అభిషేకించింది ఎవరు? ఈయనే. సౌలుని రాజుగా అభిషేకించమని దేవుడు మాట్లాడినప్పుడు మొట్టమొదట ఈ సమూయేలే సౌలుని రాజుగా అభిషేకించాడు. అదే దేవుడు మరలా ఆ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళి యెషయి కుమారుల్లో ఒకడు. దేవుడు కూడా చూడండి, కొన్ని విషయాలు నేర్పించాలని కాబోలు ఇలా చేస్తాడు దేవుడు. ఎలా చేస్తాడు? యెషయి కుమారుల్లో ఒకని, పేరు చెప్పొచ్చుగా. ఉన్నారా అందరు ఇక్కడ? నేనేమంటున్నానంటే, నేనే యెషయినైతే నాకు 8 మంది కుమారులుంటే దేవుడు మాట్లాడేటప్పుడు సమూయేలు, యెషయి ఉన్నాడే బెత్లెహేంలో, ఆయన దగ్గర పో, ఆయనకి 8 మంది కుమారులు. దేవుడు తెలీదా? అన్నీ తెలుసు. పేర్లు తెలీదా? ఆ. నేను చెప్పిన పేరు ఈరోజు మర్చిపోతా ఉంటా. చాలాసార్లు నాకు సిగ్గు అనిపించింది. ఏమనుకోండి, మీ పేరు చెప్పండి బ్రదర్ అంట. దేవుడికి పేర్లు తెలుసు. దేవుడు చెప్పేటప్పుడు యెషయి కుమారులో సరే పేరు చెప్పాడు. 8, నెంబర్ 8 అని చెప్పొచ్చుగా. అది చెప్పలా. యెషయి కుమారుల్లో ఒకడిని. ఒకడు అంటే ఒకటో వాడా, ఒకడు అంటే 8వ వాడా, ఒకడు అంటే 5వ వాడా, ఎన్నో వాడు, ఎవరు, నెంబర్ ఎంత, పేరేంటి, ఏం చెప్పలా. వెళ్ళు బెత్లెహేం వెళ్ళు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒకడిని మాత్రము ఏం చేయాలంటే రాజుగా అభిషేకించాలి. ఇప్పుడు దేవుని హస్తము ఒకరి మీదకి వస్తుంది. చెప్పలు కొడదాం దేవునికి. దేవుని అభిషేకం ఒకరి మీదకి వస్తుంది. దేవుని యొక్క ఏర్పాట్లోనికి ఒకరు రాబోతున్నారు. దేవుని యొక్క హస్తం ఒకరి మీదకి వస్తుంది. వారి మీదకి అభిషేకం రాబోతుంది. అందుకని దేవుడు సమూయేలు ప్రవక్తను పిలిచి పంపిస్తున్నాడు అక్కడికి. పంపించిన తర్వాత ఏం జరిగింది తెలుసా? చదువమ్మా వేగంగా. నేనెట్లు వెళ్ళుదును? నేను ఎట్లు నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల చంపుననగా, నీకు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చిందివని చెప్పి. ఆగండి. దేవునికి స్తోత్రం. దేవుడికి సమూయేలుకి మధ్య సంభాషణ ఎలాగుందో తెలుసా? కొంచెం ఆలోచించండి. ఇది మనకు అవసరం లేకపోయినా ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. అయ్యో, నన్ను చంపుతాడు ఎవరు? సౌలు. నేను ఈ విధంగా నువ్వు మాట్లాడేవని చెప్పి దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి వెళ్ళి సౌలును అభిషేకించాను. ఇప్పుడు మళ్ళా దేవుడు నాకు చెప్పాడని చెప్పి ఆ యొక్క యెషయి కుమారులో ఒకని రాజుగా అభిషేకించినట్లుగా ఈ రాజు విన్నాడు అనుకో, నన్ను చంపుతాడయ్యా. ప్రవక్త భయపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? చాలా విచిత్రంగా ఉంది. ఓ పెయ్యిని తీసుకో, అక్కడే బలి అర్పిస్తున్నట్లుగా వెళ్ళు. ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం.
అనేక సార్లు మనకి ఏం కావాలో తెలుసా? వివేకం కావాలి. దేవుని స్తోత్రం. వివేకవంతులుగా ఉండమని దేవుడే చెప్తున్నాడు. వివేకం లేని వారుగా, వివేక శూన్యులుగా ఉండకూడదు. మనం వివేకం కలిగిన వారంగా ఉండాలా. ఆ వివేకాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు ఇక్కడ. నువ్వు వెళ్ళేటప్పుడు నేను రాజుగా అభిషేకిస్తున్నాను, యెషయి కుమారుని రాజుగా అభిషేకించడానికి వెళ్తున్నాను అని చెప్పి మాట్లాడొద్దు. నువ్వు ఎలా వెళ్తావు తెలుసా? అక్కడికి వెళ్ళి దేవుని కోసం ఒక బలి అర్పిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఎప్పుడు ఎలా సమయోచితంగా ప్రవర్తించాలో తెలియకుండా బుద్ధి లేని విధంగా ప్రవర్తిస్తే నష్టం జరిగిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత నువ్వే చెప్పావు, నువ్వే చెప్పావు కాబట్టి నా చెయ్యి ఇరిగిపోయింది, నువ్వే కదా నన్ను పంపించింది, నా కాలు ఇరిగిపోయింది. వెళ్ళాలి, చెప్పిన పని చెయ్యాలి. చేసే పని ఏం చేస్తున్నావో చూసేవాడికి అర్థం కాకూడదు. విషయం బయటికి వెళ్ళకూడదు. అనేక సార్లు దేవుని పనులు బహిరంగంగా చేయాలి. ఇంకా అనేక సార్లు దేవుని పనులు రహస్యంగా కూడా చేయాలి. ఇంకా చెప్పండి గట్టిగా. ఎప్పుడు కూడా పబ్లిక్గానే చేయాలి. ఎప్పుడు కూడా అన్నీ తెలిసేటట్టుగా చేయాలి. ఎప్పుడు కూడా ఇదిగో నేను చేస్తున్నానని అందరూ తెలిసిపోవాలని కోరుకుంటే మామూలుగా పడవు దెబ్బలు. కొంచెం రహస్యంగా చేయాలి, మరుగ్గా చేయాలి, అర్థం కాకుండా చేయాలి. దేవుని స్తోత్రం. నువ్వేం చేస్తున్నావు అర్థం కాకూడదు. సమూయేలు ఎందుకు వెళ్ళాడు యెషయి ఇంటికి ఎవరికి తెలుసు? మీరు అందరూ ఎవరు చూడలేదా? సమూయేలు బెత్లెహేము వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు? బెత్లెహేము ఎందుకు వెళ్ళాడు? ఒకసారి ఎంక్వైరీ. రాజుగారు ఏం ఊరుకొండడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఆయన అసలే బాధలో ఉన్నాడు. దేవుడు తిరస్కరించాడు, దేవుడు వదిలేశాడు సౌలుని. ఈయన వెళ్ళి చెప్పాడు, సమూయేలు వెళ్ళి చెప్పాడు, నిన్ను దేవుడు అవుట్, యువర్ అవుట్. దేవుడు నిన్ను తీసేశాడు, నీ స్థానం నుండి నిన్ను తొలగించేశాడు, దేవుడు మరొకరిని కోరుకున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ప్రతి అడుగు కూడా గమనిస్తూనే ఉంటాడు. సమూయేలు ఎటు వెళ్తున్నాడు, ఎవరిని అభిషేకించబోతున్నాడు, నెక్స్ట్ ఎవరు, నా ప్లేస్లోకి ఎవరిని తీసుకురాబోతున్నాడు. కోపంగా ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఏమైనా చేస్తాడు. మూర్ఖుడు అవునా కాదా? మూర్ఖులు. దేవుడు అంటున్నాడు, ఓ పెయ్యిని తీసుకో, నాకు బలి అర్పిస్తున్నట్లుగా వెళ్ళి అక్కడికంతే. వచ్చాడయ్యా, బలి అర్పించాడు, వెళ్ళిపోయాడు, అంతే. ఆ బలి ద్వారా ఆ ఇంటి వాళ్ళని శుద్ధి చేశాడు, బలి అర్పించాడు, ఒప్పింది. బలి అర్పించడానికి బెత్లెహేము వెళ్ళాడు. సమూయేలు ఎందుకు వెళ్ళాడు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు, నువ్వు పోయి అలా చేయి అంటున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చదవండి ఇప్పుడు. యెషయిని బయర్పణమునకు పిలువు. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేయుదును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా. ఆగండి. ఊర్లోకి రాగానే ఊరి పెద్దలు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఎవరిని చూసి? సమూయేలును చూసి. ప్రవక్త ఏంటి సడన్గా బెత్లెహేముకి వచ్చాడు? ఏమైంది? ఎందుకు వచ్చాడు ఆయన ఇక్కడ? ఏం చేయబోతున్నాడు? దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? మనకి ఏదైనా ప్రమాదం రాబోతుందా, లేదా మనకు ఆశీర్వాదం రాబోతుందా? ఆనాడు ప్రవక్తలు దేవుడు చెప్పింది చేస్తారంతే. నిన్ను దేవుడు రాజుగా తృణీకరించాడంటే ఆ మాట చెప్పి వెళ్ళిపోతారు, బాంబు పేలినట్టే. నిన్ను దేవుడు రాజుగా అభిషేకించమన్నాడంటే అది ఆశీర్వాదమే. నీ కుటుంబాన్ని దేవుడు తీసేయబోతున్నాడంటే, ప్రవక్త వచ్చాడు, ఇప్పుడు దేవుని వార్త తీసుకొచ్చేవాడు, దేవుని మాట తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఏం జరగబోతుందో పెద్దలు భయపడిపోతున్నారు. ఆ బెత్లెహేములో ఆ ఊరి పెద్దలందరూ కూడా గజగజ వణికిపోతున్నారు. బాబు ఎందుకు వచ్చావయ్యా? సమాధానంగా వచ్చావా అయ్యా? నెమ్మదిగానే వచ్చావా? ఏదన్నా భయంకరమైన వార్త తీసుకొచ్చావా? చూడండి, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుగా అతడు సమాధానముగానే వచ్చి తిని. దేవునికి స్తోత్రం. మీరు శుద్ధులై ఏమయ్యి? మీ ఊరోళ్ళందరికీ శుద్ధి జరిగించడానికి వచ్చా. దేవునికి స్తోత్రం. మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను. మీరందరూ బలికి రండి. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత యెషయిని అతని కుమారులందరినీ శుద్ధి చేసి బలి అర్పించేశాడు. అయిపోయింది, బలి అయిపోయింది కదా. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి,
ఇంట్లోకి వచ్చాడు. యెషయి కుమారులు ఏం పేరండి? ఏలియాబు. చూశాడంట. చూడగానే నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఏలియాబును చూడగానే సమూయేలు హృదయము అబ్బా ఉప్పొంగింది. ఏమైందండి? ఉప్పొంగింది. అబ్బా! ఇతనే నెక్స్ట్ ఇక రాజు. దేవుడు చెప్పలేదు కదా! ఈయన అనుకుంటున్నాడు ప్రవక్త. అనుకోగానే అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. హలో, దేవుని స్తోత్రం. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా చదవాలండి. నేను ఆగినప్పుడు మీరు చదవాలి. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా, దేవుని స్తోత్రం, హృదయమును లక్ష్య పెట్టును. ఉండండి, నేను మిస్ అయ్యాను ఎక్కడో. ఓకే, 8వ వచనం. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా. చూసారా తండ్రి ఎంత చొరవ తీసుకున్నాడో. అబ్బా, మొదట ఉన్నటువంటి ఏలియాబు నో అనేటప్పటికి ఎందుకని ఈయన అభిషేకించట్లేదు అనుకున్నాడేమో అనుకొని అబీనాదాబును పిలిచాడంట. సమూయేలు ఎదుటికి అతను రప్పించగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అయిపోయింది, 2 అవుట్. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా. దేవుని స్తోత్రం. షమ్మాను పిలువ అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీకెంతమంది పిల్లలు? 8 మంది. నువ్వు పిలిచింది ఎంతమందిని? 7. ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు ఎవరిని అభిషేకించబోతున్నాడో ఆయనకి తెలీదు, ఈయనకి తెలీదు. ఏ కుమారుని అభిషేకించబోతున్నాడో తెలీదు. సరే, ఒకరిని రిజెక్ట్ చేస్తూ ఉండగా 2వ వాడిని పిలుస్తున్నావే, 2 రిజెక్ట్ చేస్తే 3 పిలుస్తున్నావే, ఈ లోపుగానే 8ని కూడా పిలవచ్చు కదా. పిల్లల ఇప్పుడు చూడండి, యెహోవా ఇతన్ని కోరుకోనలేదని. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడున్నారా? ఈయన తెలియదండి, వచ్చిన ప్రవక్తకి తెలీదు, దేవుడు చెప్పలా. 7, 8 మందా, 9 మందా, 10 మందా తెలీదు. అందుకని 7 కూడా కాదే. మరి ఏంటి, దేవుడు నన్ను యెషయి దగ్గరికి వెళ్ళమన్నాడు కదా అంటే ఇంకా ఉన్నారా? దేవుని స్తోత్రం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? ఎవరండి ఈయన? ఎవరో లాస్ట్ కడసారి వాడున్నాడు. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే ఈయన? గొర్రెలను కాయుచున్నాడు. అందుకు సమూయేలు నీవు వాణ్ణి పిలిపించుమో, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా, ఒక ప్రవక్త ఇంటికి వచ్చి ఒక కడసారి వాడు యెషయి కుమారులు చిన్నవాడి కోసం కూర్చొని ఉన్నాడండి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క హస్తము ఎవరి మీదికి రావాలని ఉన్నదో, ఎవరిని దేవుడు హెచ్చించాలని ఉన్నాడో, ఎవరిని దేవుడు కోరుకుంటాడో, ఎవరి మీదకి దేవుని దృష్టి వస్తుందో వారిని హెచ్చించేంత వరకు దేవుని సేవకులు కదలరు. హల్లెలూయా.
ఒకరిని హెచ్చించుట మనుష్యుని పని కాదది. కీర్తనల గ్రంథము. ఒకరిని హెచ్చించుట, ఒకరిని తగ్గించుట అది దేవుని చిత్తం. తీర్పు తీర్చువాడు దేవుడు, హెచ్చించేవాడు దేవుడు. హెచ్చించే దేవుని హస్తము ఈ రాత్రి మనలో ప్రతి ఒక్కరి మీదకి వచ్చును గాక. కడసారి వాడు అన్నాడు, పిలిపించయ్యా, వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటా. ఆయన అక్కడ మ్యూజిక్, సంగీతం కొట్టుకుంటూ, ఎందుకంటే దావీదు ఫస్ట్ నుంచి ఈజ్ ఎ మ్యూజిషియన్. తెలుసా మీకు ఆ విషయం? దావీదు ఎవరు? సంగీతం. ఆయన సంగీతానికి దురాత్మలు కూడా పారిపోతాయి. మామూలు సంగీతం కాదు అది. మామూలుగా ప్లే చేయడు మ్యూజిక్. అర్థమైందండి? ఆయన గనక గిటార్ కొడితే, అప్పుడు గిటార్లు లేవు కానీ హార్ప్ అనేది ఒకటి ఉండేది. ఆ చిన్నదాన్ని పెట్టుకొని అది వాయించుకుంటా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. హల్లెలూయా! ఈజ్ ఎ గ్రేట్ వర్షిప్ లీడర్. ఆయన గొప్ప ఆరాధికుడు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, మ్యూజిక్ తెలిసిన వ్యక్తి దావీదు. ఆయన పనులు ఆయన ఉంటాడు. ఆ గొర్రెలను చూసుకుంటా పద్దాకలు ఏం చూస్తాడు, అవి మేస్తా ఉంటే చక్కగా కూర్చొని కీర్తనలు పాడుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథంలో ఆల్మోస్ట్ అన్ని కీర్తనలు, కొన్ని తప్ప. ఎవరు రాశారు ఆ పాటలు? రాసింది ఎవరండి? ఎన్ని పాటలు రాశారో చూశాడా? ఎంత అద్భుతమైనటువంటి కీర్తనలు అవి. అవి చదువుతుంటే ఒక్క కీర్తన మనం మాట్లాడాలంటే రోజులు పట్టిద్ది, ఒక వచనం కదా. ఎంత అద్భుతమైన కీర్తనలు. దేవుని వెతికే మనసు అయింది. దేవుని స్తోత్రం. తీసుకొచ్చారు. తీసుకురాగానే ఏమన్నాడు సమూయేలు? చదువుదాం. అతడు పిలువనంపించి ఎర్రనివాడు, అతడు రాగానే స్వరం వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. సమూయేలు, నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వారి సహోదరుల ఎదుట వాని అభిషేకము చేసెను. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట, హల్లెలూయా, వాని సహోదరుల ఎదుట 7 ముందర 8వ వాని మీదకి అభిషేకం వస్తుంది. 7 చూస్తానే ఉన్నారు. నేను పెద్దోడిని కదా, కనీసం నేను మధ్యలో వాడిని కదా, ఏంటి దారుణం, ఏంటి దేవుడు ఎలా కోరుకుంటున్నాడు ఏంటి? తన సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసి, నాట నుండి యెహోవా ఆత్మ, హల్లెలూయా. ఎప్పటి నుంచి? నాట నుండి. ఆ రోజు నుంచే యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. హెచ్చించే హస్తము, బలపరిచే హస్తము. చప్పట్లు కొడతాం దేవునికి. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఈయన పని అయిపోయింది. వచ్చిన ప్రవక్త దైవజనుడు ఆయన పని ఆయన ముగించుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇక ఈయన పని స్టార్ట్ అయింది. ఈయన మీదకి దేవుని యొక్క ఆత్మ బలంగా వచ్చేసిందంట. దేవుని బలముతో నిండిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎవరి బలం కావాలి మనకి? ఎవరి బలం కావాలి? ఎవరు హెచ్చించాలి మనల్ని? ఎవరు మనల్ని పైకి లేపాల్సింది? మనల్ని ఉన్నత స్థాయికి లేపాల్సింది ఎవరు కోరుకుంటే నీవు హెచ్చింపబడతావు. దేవుడు కోరుకుంటే, హల్లెలూయా, దేవుడు నిన్ను కోరుకుంటే నువ్వు హెచ్చించబడతావు. నేనెంతటి వాడనయ్యా, నా కుటుంబము ఏ పాటిదయ్యా, నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఎందుకని నువ్వు నన్ను కోరుకున్నావు? దేవుడు హెచ్చిస్తే నిన్నెవరు తగ్గించలేరు. ఆమెను కూడా చెప్పలేరా? అయిపోయింది మీ పనిక. దేవుడు హెచ్చించడం మొదలు పెడితే నిన్నెవ్వరూ తగ్గించలేరు. దేవుడు నిన్ను బలపరిస్తే ఏది నిన్ను బలహీనపరచలేదు.
అర్థమైందా? నిన్న రాత్రి మనం ప్రార్థన చేశాం కదా, ఒక మందిరం కాలిపోయింది మంగళగిరిలో అని. ఆ దైవజనుడితో ఈరోజు నేను మాట్లాడుతున్నాను మంగళగిరిలో. సడన్గా ఆయన కూడా అదే కార్యక్రమానికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఎలా ఉన్నారంటే, బాగున్నానండి అన్నాడు. ఆయన ఆయన ముఖంలో ఏదైనా బాధ లేకపోతే కృంగుదల కనపడిద్ది అనుకుంటే ఏమాత్రం కనపడతలేదు. సుమారుగా నేను విన్న మాట ప్రకారం 3 కోట్ల రూపాయల మందిరం అది మంగళగిరిలో. అబ్బా, అద్భుతమైన మందిరం కట్టబడిందని అది ఓపెనింగ్ అయినా ఒకసారి వెళ్ళి చూసి వచ్చా నేను. మొన్న కాలిపోయిన రోజు కూడా సాయంకాలం వెళ్ళి చూసి వచ్చా. అదేమైందో మామూలుగా అయితే చెప్పుకునే మాట షార్ట్ సర్క్యూట్ అయ్యిందని చెప్పి చెప్తున్నారు. సరే, ఏదో అయ్యింది, మొత్తానికి కాలిపోయింది. ఆయన ముఖంలో మేము వచ్చామండి మొన్న, మరి ఇది అని ఏదో కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ఒక మాట ఏముంది బ్రదర్, మొత్తం బూడిదైపోయింది, బూడిదలో నుంచి మళ్ళా దేవుడు లేపబోతున్నాడు. హల్లెలూయా. ఆ బూడిదలో నుంచి విశ్వాసం బూడిద అవ్వలేదు కదా, మందిరమేగా బూడిదయ్యింది, విశ్వాసం ఇంకా ఉందగా అన్నాడు. దేవుని స్తోత్రం. మంచిది. మన జీవితంలో దేవుడు హెచ్చిస్తే ఎవరు తగ్గించలేరు, దేవుడు బలపరిస్తే ఎవరు బలహీనపరచలేరు. హల్లెలూయా. నిన్ను బలహీనపరచలే, ఏ పరిస్థితి కూడా నిన్ను కృంగదీయలేదు, ఏ పరిస్థితి కూడా అయిపోయింది నా పని, ఇక ఇంతటితో నా సేవ సమాప్తం, ఇంతటితో నా జీవితం ముగింపు, ఇక ఇది మొదలుకొని నేనేమి చేయలేను, అంత బూడిదే అన్నట్టుగా ఉండకూడదు ప్రియులారా. మనలను దేవుడు బలపరిస్తే ఆ బలం మీదే ఆధారపడాలి. హల్లెలూయా. నష్టాలు జరుగుతూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, అయినంత మాత్రాన మనము కృంగిపోతామా? దేవుని బలం మనల్ని కృంగనివ్వదు. హల్లెలూయా. దేవుడిచ్చే విశ్వాసము, దేవుడిచ్చే నమ్మకము, ఆ దేవుడిచ్చిన బలం మన మీద ఉన్నంతసేపు కూడా మన పరిస్థితులు ఏ విధంగా, విలియం కేరీ గారి జీవితంలో కూడా ఆయన ఎంతో కష్టపడి ప్రింటింగ్ ప్రెస్ ఎన్నో 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 కష్టపడి తర్జుమాలు చేసి ఓ గ్రంథాలు ప్రింట్ చేయాలనుకుంటే ఒకవైపు భార్య ఆమెకి పిచ్చెక్కి రాళ్లతో కొట్టుకొని గాయం చేసుకుంటుంది, అటు పరిగెడితే ఆమెనేదో కాపాడుతారు, ఈలోపు ఇక్కడ ముద్రణ చేయాలని అన్నీ కష్టపడి తర్జుమా చేసి రెడీగా పెట్టుకొని ముద్రించాలనుకున్న ఆ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. విలియం కేరీ ఆగలేదు. చిన్న విషయానికే దిగజారిపోతున్నావంటే దేవుని బలమును పొందుకోలా. అది సంగతి. దేవుని యొక్క బలం నువ్వు పొందుకుంటే దేనికి కృంగాల్సిన పని లేదు. హల్లెలూయా. దేవుడు దావీదుని హెచ్చించాలనుకున్నాడు, దేవుడు దావీదుని బలపరచాలనుకున్నాడు. 40 ఏండ్లు తిరుగులేనటువంటి పరిపాలన చేశాడు ఆయన. ఇశ్రాయేలీయులను 12 గోత్రాల వారిని అద్భుతంగా పరిపాలించాడు. ఆయన చేసిన యుద్ధాలు ఎన్నో, ఏ యుద్ధంలో ఓడిపోలా. ఎందుకో తెలుసా? దేవుడు ఆయనను బలపరిచాడు. హల్లెలూయా. దేవుడు ఆయనను హెచ్చించాడు. రాజుగా అభిషేకింపజేసిన దేవుడు రాజుగా నిలబెట్టుకోలేడా? రాజుగా ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆ ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు వచ్చినప్పుడు ఆ ఏర్పాటులో నిలబెట్టగలిగిన శక్తి ఎవరికుంది? ఆయనకే ఉంది. దావీదు హెచ్చించబడ్డాడు కదా, ఇంకా రాజు కూడా అవలా. అసలు రాజు అవలా, ఇంక చాలా దూరం ఉంది ప్రయాణం. ఈ లోపే ఏం జరిగిందో తెలుసా? ఆత్మ వచ్చేసింది కదా, ఆత్మ పొందుకున్నాడు. అభిషేకించబడగానే ఆ నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దేవుని స్తోత్రం. నాట నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి ఎలాగొచ్చిందంట? బలంగా వచ్చింది. బలంగా వచ్చి ఎప్పుడైతే ఆ బలం వచ్చిందో ఏం చేశాడు? కుదురుగా ఉండలేరు, ఇక బలం వచ్చింది కదా. దేవుని స్తోత్రం. ఒక కర్ర తీసుకొని, ఒక 5 రాళ్ళు తీసుకొని, దేవుని స్తోత్రం, ఏం చేస్తున్నాడండి దావీదు? ఒక కర్ర తీసుకొని, ఒక 5 రాళ్ళు తీసుకొని, ఈయనకి 4-5 రెట్లు మించిపోయిన ఒక బలమైన శూరుడు తన ఎదుటుంటే
మీరు ఆగండి, నేను వెళ్ళొస్తా అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బలమును పొందుకున్నప్పుడు నీ ఎదుట శత్రువు ఎంత బలమైన వాడైనా నిలబడలేడు. నీ లోపల ఉంది దేవుని బలం. హల్లెలూయా. ఇది దైవ బలము, ఇది దైవ శక్తి అన్నారు ఐగుప్తులో. దేవుని స్తోత్రం. ఏమన్నారు? రా పోటీ పడదాం, నువ్వు కర్ర కింద పడేస్తే మేము కూడా పడేస్తాం, మా కర్ర కూడా ఏమైంది, ఫామ్ అయిద్దా? ఓకే. చివరికి ఏం జరిగిద్ది చూడు, ఏం జరుగుద్ది? మీ పాములన్నిటినీ ఈ పాము అవుట్. నువ్వు నీళ్ళను రక్తంగా మారిస్తే మేము మార్చలేమా? మేము కూడా, మా దగ్గర కూడా టెక్నిక్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా ట్రిక్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఇదిగో చూసావా రక్తంగా మార్చేసాం అన్నారు. రండి రండి, ఎంత దూరం వస్తారు రండి. ఓ 2 అడుగులు 2-3 విషయాలు చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది దేవుని శక్తి. హల్లెలూయా. ఇప్పుడు దాకా మరి వీళ్ళు కలిగి ఉన్న శక్తి ఏంటి? ఈ మోషే కలిగి ఉన్న శక్తి దేవుని శక్తి. ఈ దైవ శక్తితో పోరాడాలి. చివరికి ఫరో కూడా ఒప్పుకున్నాడు. చివరికి కూడా వద్దు, ఈ దేవుడితో మనకు వద్దు అసలు. నీ మీదకి దేవుని బలం వస్తే, హల్లెలూయా, నీవు దేవుని బలాన్ని పొందుకుంటే, నీవు దేవుని యొక్క హస్తం నీ మీదకి వచ్చినప్పుడు, నువ్వు బలపరచబడితే నీ ఎదుట ఉన్నది అది ఏదైనా నువ్వు నిలబడలేదు. ఆమేన్. దేవుడు అలాగా దీవించాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. దేవుడు అలా దీవించాలని కోరుకుంటున్నాడు. దావీదు జీవితాన్ని అంతగా హెచ్చించాడు దేవుడు. దావీదు అడుగుతున్నాడు, అయ్యా ఎందుకనయ్యా నన్ను నా కుటుంబాన్ని ఎంతగా హెచ్చించావు? నేను ఏ పాటి వాడనయ్యా? అవును, ఏ పాటి నన్నింతగా హెచ్చించుటకు హల్లెలూయా ఎంతటి వాడనయా, నాపై కృప చూపుటకు ఏ పాటి వాడనయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా, నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు. 75వ కీర్తనలో మనం ఇందాక చెప్పిన మాట 75:7. దేవుడే తీర్పు తీర్చువాడు, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ఆగండి. హెచ్చించే హస్తము, బలపరిచే హస్తము, దేవుని యొక్క హస్తము, హెచ్చించే హస్తము. మరి ఇక్కడ ఇంకొక మాట కూడా వినపడుతుంది మనకి, ఇంకో మాట కూడా వినపడుతుంది. ఏంటది? ఏ మాట? ఆయన ఒకని తగ్గించును. ఆయన తగ్గిస్తే హెచ్చించుకోగలిగిన వారు ఎవరు లేరు, ఆయన హెచ్చిస్తే తగ్గించగలిగిన వారు ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదును హెచ్చించాడు కదా దేవుడు, ఎవరన్నా తగ్గించగలిగారా? ఆయన జీవితాంతం, ఆయన ఉన్నంతకాలము కూడా అనేక యుద్ధాలు జయించాడు. దేవుడు ముగించిన కాలానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రాజుగానే చచ్చిపోయాడు. హల్లెలూయా. ఇంకా తన కుమారుడికి రాజ్యం ఇచ్చి వెళ్ళిపోయాడు.
నా తర్వాత నువ్వే అని చెప్పాడు. సొలొమోనుకి తన రాజ్యాన్ని అప్పగించాడు. కానీ సౌలు బ్రతికుండగానే రాజుగా ఉన్న కొంతకాలం తర్వాత సౌలు ఇంకా బ్రతికుండగానే ఆ రాజరికం తీసివేయబడింది. తగ్గించాడు దేవుడు. ఏం చేశాడు? ఎందుకండి అలా చేస్తాడు దేవుడు? మీరు చెప్పండి, ఎందుకు చేస్తాడు అలాగా? దేవుడు ఎందుకని తగ్గిస్తాడు? సింపుల్గా మీకు తెలిసిన మాట ఏదని చెప్పండి. ప్రభు ఒక మాట అంటారు కదా సువార్తల్లో. ఏమంటాడు తెలుసా? ఆయన తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తగ్గించుకునేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు ఎందుకు తగ్గిపోతామో తెలుసా? హెచ్చింపు, గర్వం, అహంకారం. దేవుని మాట అంటే లెక్క ఉండదు. దేవుడు దీవించేశాడు కదా, దేవుడు ఆశీర్వదించాడు కదా, దేవుడు హెచ్చించాడు కదా. ఇక దేవుని మాట ఎందుకు వినేది? మన మాటే దేవుడు వినాలి. ఎవరు వినాలి? ఎవరి మాట ఎవరు వినాలి? చెప్పండి. ఇంకో ప్రభా, ఇగో నేను చెప్తున్నాను, ఇట్లా చెయ్యి. నువ్వు చెప్పినట్టుగా దేవుడు చేయాలా? ఇగో నాకు ఇష్టమైంది కనుక నేను ఇది చేస్తున్నాను, నువ్వు చూసి చూడనట్టుండు. అవునా? సౌలు ఏం చేశాడో మీకు తెలుసు. దేవుడు తీర్పు తీర్చువాడు. ఆమేన్. ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడిని హెచ్చించాలంటే ఈ రాత్రి ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. దేవుడు తగిన సమయమందు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు హెచ్చించటానికి ఒక టైం ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చించేవాడు. ఆయన తన సమయం ప్రకారము హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి హెచ్చింపబడాలి అంటే చేయాల్సింది ఏమిటో ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు. చెప్పండి, దేవుడు తగిన సమయమందు నన్ను హెచ్చించునట్లు. మళ్ళా చెప్పుకోండి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడునై ఉంటాను. చెప్పలేదా? చెప్పారా? చెబితే ఖచ్చితంగా మీకు ఆ ఆశీర్వాదం విడుదలవుతుంది. ఆమేన్. దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడో తెలుసా? తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు. నేనే హెచ్చించేవాడిని. హల్లెలూయా. అటు ఇటు చూడబాకండి దిక్కులు. ఎక్కడో అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే భలే ఆశీర్వాదం అంట, దెబ్బకి లేచిపోయిద్దంట జీవితం. దేవుడేమో నేను బాబు హెచ్చించేది అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. నేను బాబు హెచ్చించేది, నా వైపు చూడయ్యా, నా వైపు చూడు. తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాను, హెచ్చించున్నట్లు నీ చేతిలో ఉందంటున్నాడు. మిగతాది నీ చేతిలో ఉందంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను హెచ్చించడం అనేది నా చేతిలో లేదు, నీ చేతిలోనే ఉందంటున్నాడు. అదేంటి? హెచ్చించేది వాడు ఆయనే కదా. అయినా కూడా ఇక్కడ ఒక లింక్ పెట్టాడు ఆయన. హెచ్చించున్నట్లు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏం చేయాలి? హెచ్చించాలి. హెచ్చించున్నట్లు మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. దీన మనస్కులై ఏం చేయాలంట? ఆయన దేవునికి స్తోత్రం. ఏం బైబిల్ అమ్మా ఇది? చదువు ఒకసారి చదువు.
మిమ్మల్ని హెచ్చించున్నట్లు కరెక్టేనా? పవిత్రమైన చేతి కింద అని విన్నానులే. ఇదేంటి మారిపోయిందని చదివించా. ఓకే. ఎవరిది బలమైన చెయ్యి? హల్లెలూయా. ముగిస్తున్నానని చెప్పాక ఖచ్చితంగా నేను ఎప్పుడు టైం దాటను. ఎవరిది అలాగనాలా? బలమైన చెయ్యి అంటే చెప్పరా ఆన్సరు? ఎవరిది బలిష్టమైన చెయ్యి? దేవుడి చెయ్యి బలమైందా? నిజంగా ఎంత బలమైందో తెలుసు కదా మనకి. ఆయన బలిష్టమైన చేతి ఇప్పుడు చెప్పండి, క్రింద. ఎక్కడ? ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఏ మనసు కలిగి ఉండాలంట? అది ఉంటే అయిపోయినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి అది ఉంది. ఎవరికండి? దావీదుకి అది ఉంది. దేవుడు చెప్తే చేస్తాడు, ఏదైనా దేవుణ్ణి అడిగి చేస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఒకవేళ తప్పు చేసినా దేవుడు వచ్చి ఏం చేసావు నువ్వు అంటే, చేసింది నిజమే, నన్ను శిక్షించంటాడు. పశ్చాత్తాపడతాడు. సాధారణంగా పడిపోయాడు ఒకనొక సందర్భంలో, అంతే. కానీ ఆయన దీన మనస్సు కలిగినవాడు. హల్లెలూయా. ఎందుకయ్యా నన్ను ఇంతగా హెచ్చించావంటే, నేను ఎంతటి వాడనయ్యా అంటే, నువ్వెంతటి వాడవైతే నాకెందుకు, నువ్వు నా చేతి కింద ఉన్నావు. హల్లెలూయా. దీన మనస్కుడు అయి ఉన్నావు. నా హృదయానుసారుడవు నీవు. నా మనసులో, నా హృదయంలో నేనేమనుకుంటానో అదే చేయాలనుకుంటాను. నేను ఏదైనా చెప్తే అదే చేస్తావు. దేవుడు హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు హెచ్చించబోతున్నాడు. దేవుడు ప్రత్యేకంగా ఈ సంఘాన్ని హెచ్చించబోతున్నాడు. ఈ సంఘంలో ప్రతి బిడ్డను, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దేవుడు హెచ్చించబోతున్నాడు. ఆయన తగిన సమయమందు ఆయన హెచ్చించబోతున్నాడు. కానీ ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండటం నేర్చుకుందాం. ఆ హెచ్చింపు, దేవుడిచ్చే హెచ్చింపు, దేవుడిచ్చే బలం కోసం మనల్ని మనం తగ్గించుకుందాం, దీనులుగా మారదాం, లోబడదాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని ఉపదేశమునకు లోబడదాం. ఆమెన్, ఆమెన్. దేవుని సందేశానికి లోబడదాం. నేను వినాలా? నేను విన్నాం, ఈ మాట విన్నాం, ఈ ఉపదేశం బాగాలేదు, ఈ మెసేజ్ బాగాలేదు, నేను అలా చేయను. దేవుడు మాట్లాడినా సరే, దేవుడు చెప్పినా సరే నేను విన్నాం. వద్దు సహోదరి సహోదరుడా. మనము ఆయన చెయ్యి చాలా బలిష్టమైన చెయ్యి, ఆయనది బలమైన చెయ్యి, ఆయనది హెచ్చించే చెయ్యి. మాట వినకపోతే తగ్గించేది కూడా చెయ్యి. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము హెచ్చింపబడుదుముగాక, మనము హెచ్చింపబడుదుముగాక, మనకు హెచ్చు కలుగునుగాక, మనకి తగిన సమయమందు ఆశీర్వాదం విడుదలవునుగాక. ఆ దీన మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు కలిగి ఉన్న మనస్సును మనం కూడా. హల్లెలూయా. ఏమనుంది బైబిల్లో? ఈ మనసు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆ మనస్సు నాకు కలుగునుగాక, ఆ మనస్సు మీకు కలుగునుగాక. ఆ మనస్సు మనకు వచ్చిన రోజున మనము, మన కుటుంబము హెచ్చింపబడుతుంది. దావీదు పరిస్థితి ఏంటో తెలుసా? దావీదు ఒక్కడే హెచ్చింపబడలా, దావీదు కుటుంబము కూడా హెచ్చింపబడింది. దాని గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ఏంటి కుటుంబం హెచ్చింపబడటం ఏంటి? దావీదు ఒకడే కదా రాజు. దావీదు కుటుంబం అయ్యా ఇంతగా నన్ను నేనే పాటివాడు, నా కుటుంబమే పాటిది. హల్లెలూయా. నా కుటుంబమే పాటిది. దేవుడు నిన్ను హెచ్చించాలి, నీ కుటుంబాన్ని హెచ్చించాలి. దేవుని స్తోత్రం. నీతో హెచ్చు ఆగిపోకూడదు. ఆమేన్. నీతోనే ఆశీర్వాదం ఆగిపోకూడదు. మా నాన్న అన్నంతకాలం బాగా మామిడికాయలు తినేవాళ్ళం అండి, ఇప్పుడు ఒక మామిడికాయ తిన్నామంటే ఆలోచించాలి. మా నాన్న ఉన్నప్పుడు మామిడికాయలు బాగా తెచ్చేవాడు, ఇప్పుడు కొందామంటే భయం. అయ్యో, నువ్వు మామిడికాయలు కొనుక్కోవడానికి కూడా ఆశీర్వాదం మీ నాన్నతోనే పోయిందా? పోయింది కాదు, కాదు. మన మీదకి వచ్చే ఆశీర్వాదం మనకు, మన కుటుంబానికి. హల్లెలూయా. దేవుడు హెచ్చించేది ఆయన నమ్మిన బిడ్డలను, ఆయన వారి కుటుంబాలను కూడా హెచ్చిస్తాడు. ఆయన ఇంతగా హెచ్చిస్తున్నావు, ఇంతగా హెచ్చిస్తున్నావు.
ఆయన బలమైన చేతి క్రింద మనముందాం. తల వంచండి.